హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయ సాంబార్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా దంచుకున్న వెల్లుల్లి, బెండకాయలను అయితే సాంబార్కి విధంగా ఫ్రెష్గా కడిగిన తర్వాత పొడుగా కట్ చేసుకొని ఆయిల్ 80% అయిన వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. చింతపండును అయితే ముందుగా నానబెట్టుకున్నాం కదా, దాన్ని రసాన్ని తీసి ఇందులో పోసేసి ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక బౌల్లో కొద్దిగా శనగపిండి, చిల్లీ పౌడరు, సాల్ట్ వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి మనం ఇలా కలుపుకోవాలి. శనగపిండి ప్లేస్లో బియ్యపిండి కూడా కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇలా 80% బెండకాయ ముక్కలు చింతపండులో మరిగిన తర్వాత మనం శనగపిండి వాటర్ని అయితే ఇందులో పోసేయాలి. ఇలా పోసేసి ఒకసారి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా, తీపికి సరిపడా షుగర్ అయితే అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ పడితే అనిపిస్తే ఇక్కడైతే వేసుకోవచ్చు. మనం ఇలా కలపడం వల్ల సాంబార్ అనేది చిక్కగా పడుతుంది. ఒక 10-15 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత పర్ఫెక్ట్గా బెండకాయ సాంబార్ అయితే రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది.